నాకంటూ ఉన్న ఆస్తి నేను అమ్మేసి పిల్లలకి క్యాష్ ఇచ్చేస్తానని చెప్పాను కదండి మీ అందరికీ. సో ఏంటంటే నా తారు అమ్మేశాను, నెక్స్ట్ నాకున్న ల్యాండ్ కూడా అమ్మేశాను. టోటల్ 15 lakhs అయితే వచ్చినాయి. సో ఈ 15 lakhs ఏంటంటే పిల్లలిద్దరికైతే వాళ్ళ ట్రీట్మెంట్ కోసం అయితే ఇచ్చేస్తాను. సో పిల్లలు వాళ్ళ పేరెంట్స్ రేపు వస్తున్నారు వైజాగ్, సో వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మా మమ్మీకి, వాళ్ళ మమ్మీకి, మా ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్ చేసినందుకు. మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు ప్రేమగా ఇచ్చానని చెప్పాను కదా ల్యాండ్ అనేది. సో మా అమ్మగారికి ఇష్టం లేకుండా ఇచ్చేస్తున్నానని అనుకుంటున్నారు చాలామంది. సో మమ్మీ చెప్పు, నీకు ఇష్టం లేకుండా ఏమి ఇస్తున్నావా? లేదు నాన్న, ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాను నేను. మా అమ్మగారు ఏమన్నారంటే వాడి ఇష్టమే నా ఇష్టం. సో ఏంటంటే పిల్లల కోసం కాదు, నీ కోసం ఇస్తున్నాను అని చెప్పారు అనమాట నాకు. అంతకన్నా నాకేం కావాలి? లవ్ యూ మమ్మీ. సో మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం, అందుకనే నేను ఏదంటే అదే. చిన్నప్పటి నుంచి మమ్మీ ఇది కావాలంటే నాకు అది కొనేసేవాళ్ళు ఇమీడియట్గా. అంటే మేము ఒక మిడిల్ క్లాస్ అయినా సరే, ఏదైనా సరే ప్రతిదీ నాకు ఏది కావాలంటే అదే. మమ్మీ దగ్గర కానీ డాడీ దగ్గర కానీ నన్ను గారాబంగా పెంచారు. సో అదే గారాబంతో ఈరోజు నేను ఆస్తిని ఇలా ఇద్దరు పిల్లలకి ప్రాణాలకి